ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళా వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA ఆఫ్. ముకుంద జ్యువెలర్స్ కి ఇప్పుడే వచ్చేయండి. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గత 3-4 రోజుల నుంచి గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మనం తెలంగాణలో ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని భయం వేస్తుంది. ఎవరైతే మేధావులు, ఎవరైతే మంచి విశ్లేషకులు, ఎవరైతే యువతకి ఒక మార్గదర్శకులు అనే వాళ్ళే ఇలా మాట్లాడుతుంటే నేను తప్పు చేశానా, వీళ్ళని ఇంకొక లెవెల్లో ఊహించుకున్నాను అనుకున్నాను. ఎందుకో కొంచెం బాధ కూడా అనిపించింది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఇది ముగిద్దామా లేదా మీరు డిసైడ్ చేసుకోండి. పాషం యాదగిరి గారు, నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు, పేరు మాత్రం విన్నాను, చాలా గొప్పగా విన్నాను. కానీ నిన్న ఫస్ట్ టైం ఈ చూసిన తర్వాత నాకు మిమ్మల్ని గారు అనాలంటే నా మీద ఏంటి, ఈయనేంటి ఇలా మాట్లాడాడు, అసలు ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన మనస్తత్వం ఏంటి, ఈయన సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు, విద్యావేత్త, ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందిని చైతన్యవంతులు చేసిన ఆ పెన్ను ఇలా మాట్లాడుతుందా అని కొంచెం బాధేసింది. ఆయన మాట్లాడిన మాటలు మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చూపించండి యాదగిరి గారు. మీ ఇంట్లో వాళ్ళు హర్షిస్తారని చెప్పుకుంటే నేను నిజంగా ఒప్పుకుంటాం. ఒక పర్సన్ను పట్టుకొని మీరు ఎలాంటి మాట్లాడారో ఒకసారి మీరు మాట్లాడిన వీడియో మీరే చూసుకొని సిగ్గుపడండి. ఒక్కసారైనా సిగ్గుపడండి. ఎందుకంటే ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటారు. నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానో లేకపోతే నాయకుడిగా చెప్పట్లేదు. ఒక మనిషి గురించి మాట్లాడడానికి ఆ నోరా ఇంకేమన్నా? పాషం యాదగిరి గారు, మీకు తెలిసిన మీ మిత్రులు చాలామంది మీ గురించి గొప్పగా చెప్పేవాళ్ళు. నేను నైట్ నుంచి సర్ప్రైజ్ ఇదా ఆయన గురించి చెప్పింది. సినిమా ఆర్టిస్టులకి సిగ్గు, నీతి, న్యాయం, శీలం అసలు ఏం ఉండదా? ఏమనుకుంటున్నారు మీరు సినిమా ఆర్టిస్ట్ అంటే? ఒక్కొక్కరు జీవితాన్ని పలంగా పెట్టి ఆకలితో పస్తులుండి ఇక్కడ సినిమా ఆర్టిస్టులు అవుతున్నారు. అదే తెలంగాణ వ్యాప్తంగా. వాళ్ళందరికీ మీరు ఇచ్చేది ఇదా? వాళ్ళ సంస్కారం లేదా? నువ్వు యావత్ సినీ లోకానికి క్షమాపణలు చెప్పకపోతే నిజంగా నీకు మనస్సాక్షి లేనట్టే. కనీసం నీ మనస్సాక్షికైనా చెప్పుకో తప్పు చేస్తానని. ఎలాంటి మాటలు మాట్లాడతావు? గోదావరికని, లక్ష్మీపురం, మీరు ఏదైతే లెఫ్ట్ భావజాలం అంటున్నారో, మీరు ఇక్కడ ఆఫీసులో కూర్చొని మేము కమ్యూనిస్టులం అని పేపర్లు రాసుకుంటూ ఉత్తేజపరిచం అనుకుంటున్నారో, అదే 25 సంవత్సరాల క్రితం లక్ష్మీపురం, గుర్తుపెట్టుకుని పేరు విమలక్క గారికి తెలుసు. 20 సంవత్సరాలు జైలు గోడల మధ్య ఫ్యామిలీని, జైలు బయట మేము. అది మా మీరు పెన్నుతో చేశారు, మేము గన్నుతో యుద్ధం చేశాం. తెలుసుకోండి. మీకేంటంటే మీకు మీడియా ఉంది కాబట్టి మీ పేర్లు బయట వినబడతాయి. కానీ అప్పుడు మాకు మీడియా లేదు, మా గురించి రాసేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు, వచ్చేవాళ్ళు లేడు. కనీసం రాజకీయ నాయకులు, పోలీసు బూట్ల చప్పుళ్ళు 24 గంటలు విని ఉలిక్కిపడలేసే వాళ్ళం. అలాంటి ప్లేస్ నుంచి వచ్చాం. మాకు కొత్త కాదు ఇవన్నీ. మీరు ఏదో గొప్పలు అనుకుంటున్నారు. లెఫ్ట్ అంతకు మించి చేసాం. ఒకసారి కావాలంటే కనుక్కోండి. ఓకే, నాకు ప్రచార కార్యదర్శి అనే పదవి మొగలి రేకులు సీరియల్ ద్వారా నేను ఒక మంచి నటున్నాను, నాకు ఫేమ్ వచ్చిందని ఇవ్వలే పవన్ కళ్యాణ్ గారు. నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని, నాకున్న కమిట్మెంట్ తెలుసుకొని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేము తెలంగాణ బిడ్డలమే. మీరు మాట్లాడే ముందు ఇక్కడ నుంచి ఇది నేను ఈరోజుతో ముగిద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఈ ప్రెస్ ఇంకెప్పుడు జనాల్లోకి వెళ్తారు బాస్? మీరు ఇంకెప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడతారు? సిగ్గుందా? రైతుల అకాల వర్షంతో పంట తడిసి గుండెలు బాదుకుంటూ రోడ్ల మీద వచ్చి దాణే వేస్తుంటే ఇక్కడ మీరు ప్రెస్ మీట్లు పెడతారా? వాళ్ళ గురించి ఆలోచించారా? ఈ రోజైనా
పవన్ కళ్యాణ్ ఆలోచించాడు, ఈ రోజు కాదు ఆ రోజు కౌలు రైతులకి సొంతమని ఇచ్చాడు. ఆ రోజు ఒక్క డబ్బు నుంచి డబ్బులు తీశాడా చెప్పండి? ఈరోజు ఎంతమంది రైతులు రోడ్డు మీద పడ్డారు. రైతు అనేవాడు పంట వేసినప్పటి నుంచి ఎరువులు దొరక్క, రుణాలు దొరక్క, అతి కష్టం మీద పంట తీస్తే ఆ పంట నెల రోజుల నుంచి కళ్ళాల మీద పడిగాపులు కాస్తూ అరే ఎప్పుడు వర్షం వస్తా అని గుప్పిట్లో పెట్టుకొని ఉంటే వీళ్ళు వాళ్ళని పడుచుకోకుండా ఈ సొల్లు మీటింగ్లు పెట్టేసి పవన్ కళ్యాణ్ ఒకరు దొరికారు కదా, మనకు మంచి ఫేమ్ వస్తుంది, మంచి మైలేజ్ వస్తుంది, ఈరోజు ఇంతమంది వచ్చి మాట్లాడతారని సొల్లు మీటింగ్ పెడతారా మీరు? ఇదా మీరు తెలంగాణలో ఫైట్ చేసే విధానం? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా వీడియోస్ చూశాను మీది, ఒక మంచి విశ్లేషకులు అనుకున్నాను, కానీ ఎందుకో తగ్గించుకున్నారు గౌరవం. మీకు ఎందుకండి? మీరు అన్ని పార్టీలు సేమ్ మీ ముందు, మీరు అన్ని పార్టీ నాయకులు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీరు ఆ ఒక్క మాట తొలిలారు, సంస్కరించుకున్నారు, అయిపోయింది. దాంతో మళ్ళీ రౌండ్ టేబుల్ మీటింగ్ అని నలుగురు రెచ్చగొడితే వచ్చేసి అసలు పవన్ కళ్యాణ్ గారు కుల ప్రస్తావన తీస్తారా? తీయండి, ప్రూఫ్ ఇవ్వండి. నిజంగా మీ ఇంటికి ఆంధ్ర పోలీసులు వచ్చారా చెప్పండి. ఆంధ్ర పోలీసులు వస్తే రుజువు చేయండి, మీరు వచ్చారని ప్రూవ్ చేయండి, మేము తలదించుకుంటాం. మీ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారో మీకు తెలియదా? నేను విన్నదైతే ఎవరో ఏదో యూట్యూబ్ ఛానల్లో చూశాను, 10 TV ఇష్యూలో సంథింగ్ అని. దాన్ని ఆంధ్ర పోలీసులు వచ్చారు అరెస్ట్ చేయడానికని ఒక ప్రోగ్రాం పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి అవసరమా? మీరు యువతకు మార్గదర్శకులు అనుకున్నాను, కానీ ఇలా దిగజారుడుతనం చేసి దిగజారడం అంటే నాకు తెలిసి ఇలా ఈ టైంలో యువత కూడా ఇలాంటి చెత్త మాటలు మాట్లాడట్లేదు. సొఫిస్టికేటెడ్గా ఉంటున్నారు, అంబిషియస్గా ఉంటున్నారు. ఏవి నీళ్లు నిధులు నియామకాలని 12 సంవత్సరాల తెలంగాణ ఏమైందని ఒకసారి ప్రశ్నించారా? విగ్రహాలు పెడుతున్నారు, ఎన్టీఆర్ విగ్రహాలు పెడుతున్నారని గొడవ చేస్తున్నారు కదా. టీఆర్ఎస్ టైంలో చాలా విగ్రహాలు పెట్టారు కదా, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు ఎందుకు నోరు లేవలేదు? అరే స్వయంగా కేటీఆర్ గారి పేరే ఎన్టీఆర్ తారక రామారావు పేరు పెట్టారు, మార్చేస్తారని మార్చారు కదా. ఇది కాదు కదా. సమస్యల మీద ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తే మేము వస్తాం, మేము వెనుక ఉంటాం, మీ ముందు కాదు, మేము వెనుకుంటాం. అరే ఫైట్ చేస్తున్నారు వీళ్ళు వెనుక మనం ఉన్నామని. లెఫ్ట్ భావం ఇది కాదు కదా. లెఫ్ట్ భావాలంటే ఇలా తిట్టడాలా? గుర్తుపెట్టుకోండి, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో, ఇది గుర్తుపెట్టుకోండి, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పోటీ చేసినప్పుడు అన్నీ తిరిగాను. గోదావరి కాలనీ పరిసర ప్రాంతంలో ఎల్బీ నగర్లో ఒక్క కమ్యూనిస్టు గెలిస్తే నా ఫస్ట్ ఫోన్ ఆ కమ్యూనిస్ట్కే ఫోన్ చేశాను. అతని పేరు సూర్య. అది నేను ఎవరికి ఫోన్ చేయలే, కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ. ఒక కమ్యూనిస్టు పార్టీ గెలిచిన యువకుడు, అరే ఈ టైంలో ఇంత ఉందా, ఇంత అంబిషియస్గా ఫైట్ చేస్తున్నాడు, ఎవరా యువకుడు అని చెప్తే అతని పేరు సూర్య. అతని ఫస్ట్కి వెళ్ళి నేను ఫోన్ చేసి మాట్లాడి నేను అప్రిషియేట్ చేసిన మొదటి వ్యక్తిని. అది నాలో ఉన్న కమ్యూనిస్ట్ రక్తం. మీలో ఉంది కమ్యూనిస్ట్ రక్తం కాదని నా ఫీల్. ఎందుకంటే ఇలా తిట్టొద్దు. ఇలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏం సాధిద్దాం తెలంగాణలో? ఏముంది ఇప్పుడు సిచ్యువేషన్? తెలంగాణలో ఏమైనా ఉందా, మిగిలిందా? ఎవరైనా సంతోషంగా ఉన్నారా? యువత సంతోషంగా ఉందా? వాళ్ళ ఉద్యోగాల సిచ్యువేషన్ ఆలోచించారా? మొన్న ఆర్టీసీ కార్మికులు సూసైడ్ చేసుకుంటున్నాయి కదా, వాళ్ళ సంతోషంగా ఉన్నారా? రైతులైతే వాళ్ళ బాధ వర్ణాతీతం. ఎరువులు దొరక్క, పంట చేతికి వచ్చిన తర్వాత నీట మునిగి, రైతు బంధువులు లేక, రుణమాఫీ కాక, ఇన్ని సమస్యలు పెట్టుకొని మీకు పని పాట లేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఏం చేశారా మీ జేబులో నుంచి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు మీకు తెలియదా? ఈరోజు కాదు, 2009లో ఎక్కడో ఆదిలాబాద్ తాండాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాడు. అప్పుడు మీరేం చేశారు? ఎక్కడున్నారు మీరు? ఎన్నో దాన ధర్మాలు చేశారు ఆయన. దాన ధర్మాలు కూడా అన్నాను. ఆయన ఒక మనిషి కష్టాల్లో ఉండంటే చేతికి ఎంత ఇస్తారు, అదే నైజం. ఊరికే మేము అట్రాక్ట్ కాము, సినిమాల వల్ల అట్రాక్ట్ కాలేదు బ్రదర్. ఆయన సినిమాలు చూసేవాడు అట్రాక్ట్ కాలేదు జన సైనికులు. ఆయన వ్యక్తిత్వం, ఆయన కంటే పెద్ద హిట్ ఇచ్చిన సూపర్ స్టార్లు ఉన్నారు, వాళ్ళకి ఇంతమంది ఫ్యాన్స్ లేరు ఎందుకు? ఆయన వ్యక్తిత్వం.
ప్రతి వాడికి సమన్వయం. ఆయన ఒక ఆకలి చూస్తే ఒక ప్రొడక్షన్ బాయ్ సరిగా అన్నం తినపోతే ఫస్ట్ అతనికి పెట్టి తర్వాత దాన్ని పెట్టించుకునే టైపు. అది తెలుసా మీరు ఆయన గురించి? ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడితే కనబడిపోతాం సోషల్ మీడియాలో. మన గురించి ఇలాంటి మేము వచ్చి మా బాధ ఇంకా చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి మీరు అబద్ధాన్ని చెప్పుకుంటూ పోతే ఇంకా నిజం చచ్చిపోతున్న భయంతో మేము వచ్చి ఇక్కడ కూర్చొని అది కాదురా బాబు ఆయన ఇది 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 అని చెప్పి 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 ఇంకెక్కడ ఫైట్ చేస్తాం ప్రజా సమస్యల గురించి? రెచ్చగొట్టద్దు బాస్. ఎనఫ్ ఎనఫ్. మాకు సహనం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలాంటివి పునరావృతం అవ్వద్దు. ఇది ఈరోజుతో ముగిద్దాం ప్లీజ్ ప్లీజ్. ఇంకా ఇలాంటి పవన్ కళ్యాణ్ని హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటాం. ఎవరికైనా దమ్ముందా? మీకు దమ్ముందా చెప్పండి, తెలుసుకుందామా? ఆపగలరా? మీకు రాజ్యాంగ విలువలు తెలుసా? రాజ్యాంగ హక్కులు తెలిసే మాట్లాడుతున్నారా? తెలంగాణలో జనసేన పార్టీ చాలా బలంగా ఉండబోతుంది. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. మేము ఇప్పటి వరకు చాలా ప్లీజింగ్గా కూడా కాదు, అరే మా కళ్యాణ్ గారు నేర్పిన సంస్కృతి అంటే మనం తగ్గుదాం. కానీ మేము ఎదురు తిరగాల్సి వస్తే మాత్రం నిజంగా తట్టుకోలేరు బాస్, తట్టుకోలేరు. అది గుర్తుంచుకోండి. మరొకసారి చెప్తున్నాను, విమలక్క గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు అమ్మతో మాట్లాడాను. అమ్మ ఏంటిది ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది, ఇలా కాదు కదా. తెలంగాణలో మీరందరూ మాకు ఒక మార్గదర్శకులు, మీరే ఇలా మాట్లాడితే మేమెవరిని మార్గదర్శకంగా తీసుకోవాలి అని అడిగాను. ఆ మంది చిన్నగా అప్పుడప్పుడు దొలుతుంటాయి, దీన్ని ముగింపు పలకండి అని. అమ్మ మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నేను ముగిద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా దయచేసి ముగించాలని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులకి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. ఎందుకంటే మా భావ ప్రకటన స్వేచ్ఛ కూడా మీరు 10 మందికి చూపించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ జనసేన కార్యకర్తలు అందరూ నొచ్చుకోకండి. ఎందుకంటే ఇప్పుడు యాదగిరి గారిని నేను కూడా మీరు అన్నట్టు మాట్లాడితే మీకు ఫ్యామిలీ ఉంది, భరించగలరా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మీరు భరించగలరా మీ ఇంట్లో వాళ్ళు? మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ఎన్నిసార్లు భరించాలి సార్? ఎంతమంది భరించాలి? అక్కడ ఏపీలో వాళ్ళైతే నోరు పెట్టలేని తెలిసిందేగా. ఇంకెంతకాలం భరిస్తాడు ఆయన కూడా సహనం ఉంటుంది కదా. ఇంకానా 3 పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళు ఏంటి బాస్? ఇంకా ప్రపంచంలో ఎవరికి సిచ్యువేషన్స్ వల్ల అవ్వట్లేదా? ఆయన ఏమన్నా రాజ్యాంగ విరుద్ధంగా చేశారా? ఆయన ఏమైనా హింస పెట్టారా వాళ్ళ వైఫ్స్ని? వాళ్ళే బయటకు వచ్చి ఆయన గురించి గొప్పగా చెప్తారు, మీకు వచ్చే నష్టం ఏంటి? ఇంకా చాలు, ఎనఫ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.